వాటర్ ఉంటుంది, అవును కదా. సో అలా నీరులాగా ప్రతి కుటుంబంలో కూడా తను అంతర్లీనంగా అలా ప్రవహిస్తూ ఎన్నో కుటుంబాలు కలిసి ఉండడానికి తన వంతు ప్రయత్నం చేస్తూ ఉంటుంది ఒక మహిళ. అలాగే ఇక్కడ వెలుగుతున్నటువంటి ఈ జ్యోతిని చూడొచ్చు మనము. శాంతంగా ఉంటే దీపం పెడుతూ ఒక దీపంలాగా ఇంటిని కాపాడుతుంది. అలాగే క్రోధాగ్ని కూడా బయటికి తీసి తన అగ్ని జ్వాలల్లో తప్పు చేసిన వాళ్ళని దహింప చేయగల శక్తి కూడా ఒక మహిళలకే సొంతం. అలాగే వాయువుగా మనకి కనబడదు వాయువు, కానీ మన చుట్టూ ఉంటుంది. అలాగే మహిళలు చేసేటువంటి త్యాగాలు కానీ, మహిళలు చేసేటువంటి పనులు కానీ, వాళ్ళు ఎంత ఒక కుటుంబం కోసం కావచ్చు, వారి కోసం వారు కావచ్చు, సమాజం కోసం కావచ్చు, వాళ్ళు అనుకున్నటువంటి ధ్యేయాలు నెరవేర్చుకోవడంలో కావచ్చు, ఎంత కష్టపడుతున్నారు, ఎంత తపన పడుతున్నారు అనేది బహుశా ఎవరికి కనిపించకపోవచ్చు మన చుట్టూ ఉన్న వాయువులాగా. కానీ ప్రతి చోట మహిళ ఉంటూనే ఉంటారు, మీకు కనిపించినా కనిపించకపోయినా. సో అందుకే ప్రతిసారి కూడా ఈ పంచభూతాలతో మహిళల్ని నేను పోల్చి చెప్పడం జరుగుతూ ఉంటుంది. అలాగే వివిధ రంగాల్లో పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, రాజకీయాలు కావచ్చు, అంతరిక్షం వరకు కూడా డాక్టర్స్ గా, టీచర్స్ గా, హౌస్ వైఫ్స్ గా, ఇలా ప్రతి చోట కూడా తన ఉనికిని తెలియజేస్తూ ఏ పని చేసినా కూడా ఒక వెన్నెముకలా ఉంటూ సమాజాన్ని ముందుకు నడిపిస్తున్న మహిళలందరికీ కూడా ఈ సందర్భంగా నా తరపు నుంచి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ మహిళా దినోత్సవం సందర్భంగా ఇంకొక మాట చెప్పాలనుకుంటున్నాను. సెలబ్రేట్ చేయాలన్న ఆలోచనతో ముందుకు వచ్చిన ఆమెకి ఒక్కసారి గట్టిగా చెప్పండి ప్లీజ్. ఎన్నరేజ్ ఆమెకి గట్టిగా చెప్పండి అన్న. థ్యాంక్ యూ సో మచ్. టెన్షన్ పడకండి, ఇది మొదటి ఈవెంట్ కాబట్టి ఇలా జరుగుతుంది. అలాగే ఏసీఎఫ్ ఇక్కడ తెలంగాణ స్టేట్ తరఫు నుంచి ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ లో భాగంగా నన్ను ఇక్కడికి ముఖ్య అతిథిగా ఆహ్వానించినందుకు కూడా వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటున్నాను. చాలా సంతోషంగా ఉంది, ఒక మహిళా దినోత్సవాన్ని సెలబ్రేట్ చేయడానికి ఇంతమంది మగవాళ్ళు కష్టపడడం చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. నిజంగా అంటే ప్రతి ఒక్క మహిళ విజయం వెనకాల ఎన్నో కుటుంబాలు ఉంటాయి. ఈ మాట నేను చాలా సార్లు చెప్తూ ఉంటాను, ప్రతి చోట చెప్తూ ఉంటాను. ఎందుకంటే మేడం కానీ ఒక మహిళ చేతిలో ఒక ల్యాప్టాప్ ఉండొచ్చు, లాఠీ ఉండొచ్చు, అలాగే స్టెథోస్కోప్ ఉండొచ్చు, టీచర్ గా పెద్ద పిల్లల్ని బెదిరించవచ్చు, మైక్ ఉండొచ్చు. ఇలా వస్తువు మారిన ఒక మహిళ మోసేటువంటి బాధ్యత ఎప్పుడూ మారదు. ఆ బాధ్యతని 100% నిర్వర్తించడంలో ఆమె డెడికేషన్ కూడా ఎక్కడ మారదు. ఆలోచిస్తూ నిరంతరం తపన పడుతూ అధికారంలోకి వచ్చిన 21 నెలల్లోనే 80,000 కోట్లు మహిళల కోసం కేటాయించి, మహిళలకి ఇళ్ల పట్టాలు ఇచ్చి, మహిళలకి ఆసన ఇచ్చి, మహిళలకి అమ్మఒడి అంటూ ధైర్యాన్ని ఇచ్చి, ఒక గొప్ప వ్యక్తిగా, ఒక గొప్ప నాయకుడిగా నిలబడి ప్రతి మహిళని ఒక అక్కగా, చెల్లిగా, అవ్వగా, ఇలా ముద్దుగా కుటుంబ సభ్యులుగా పిలుచుకుంటూ నేనున్నా మీకు అని ధైర్యాన్ని ఇచ్చి ప్రతి మహిళ బయటకు వచ్చి పనిచేయడానికి ఒక అనుకూలమైన వాతావరణాన్ని క్రియేట్ చేసి సేఫ్టీ కోసం దిశ అనేటువంటి యాప్లను తీసుకొచ్చి చట్టాలు తీసుకోవడానికి ప్రయత్నం చేసి ఇలా పోరాడినటువంటి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చెల్లిగా ఉండడానికి కూడా ఈరోజు నేను చాలా గర్వపడుతున్నాను. ఈ మహిళా దినోత్సవం సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారికి మహిళలందరి తరపు నుంచి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు, ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎస్ త్వరలోనే మళ్ళీ ఆయన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా చూడబోతున్నామని, మహిళలందరూ కూడా ఈసారి అన్న వైపు నిలబడి అన్నని మళ్ళీ గెలిపించుకుంటారని మాటిస్తూ అన్నకి ఈ సందర్భంగా మరొకసారి మహిళలందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. వాటర్ ఉంటుంది, అవును కదా. సో అలా నీరులాగా ప్రతి కుటుంబంలో కూడా తను అంతర్లీనంగా అలా ప్రవహిస్తూ ఎన్నో కుటుంబాలు కలిసి ఉండడానికి తన వంతు ప్రయత్నం చేస్తూ ఉంటుంది ఒక మహిళ.
అలాగే ఇక్కడ వెలుగుతున్నటువంటి ఈ జ్యోతిని చూడొచ్చు మనము. శాంతంగా ఉంటే దీపం పెడుతూ ఒక దీపంలాగా ఇంటిని కాపాడుతుంది. అలాగే క్రోధాగ్ని కూడా బయటికి తీసి తన అగ్ని జ్వాలల్లో తప్పు చేసిన వాళ్ళని దహింప చేయగల శక్తి కూడా ఒక మహిళలకే సొంతం. అలాగే వాయువుగా మనకి కనబడదు వాయువు, కానీ మన చుట్టూ ఉంటుంది. అలాగే మహిళలు చేసేటువంటి త్యాగాలు కానీ, మహిళలు చేసేటువంటి పనులు కానీ, వాళ్ళు ఎంత ఒక కుటుంబం కోసం కావచ్చు, వారి కోసం వారు కావచ్చు, సమాజం కోసం కావచ్చు, వాళ్ళు అనుకున్నటువంటి ధ్యేయాలు నెరవేర్చుకోవడంలో కావచ్చు, ఎంత కష్టపడుతున్నారు, ఎంత తపన పడుతున్నారు అనేది బహుశా ఎవరికి కనిపించకపోవచ్చు మన చుట్టూ ఉన్న వాయువులాగా. కానీ ప్రతి చోట మహిళ ఉంటూనే ఉంటారు, మీకు కనిపించినా కనిపించకపోయినా. సో అందుకే ప్రతిసారి కూడా ఈ పంచభూతాలతో మహిళల్ని నేను పోల్చి చెప్పడం జరుగుతూ ఉంటుంది. అలాగే వివిధ రంగాల్లో పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, రాజకీయాలు కావచ్చు, అంతరిక్షం వరకు కూడా డాక్టర్స్ గా, టీచర్స్ గా, హౌస్ వైఫ్స్ గా, ఇలా ప్రతి చోట కూడా తన ఉనికిని తెలియజేస్తూ ఏ పని చేసినా కూడా ఒక వెన్నెముకలా ఉంటూ సమాజాన్ని ముందుకు నడిపిస్తున్న మహిళలందరికీ కూడా ఈ సందర్భంగా నా తరపు నుంచి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ మహిళా దినోత్సవం సందర్భంగా ఇంకొక మాట చెప్పాలనుకుంటున్నాను. ఫౌండేషన్ ACF ఇక్కడ తెలంగాణ స్టేట్ తరఫు నుంచి ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ లో భాగంగా నన్ను ఇక్కడికి ముఖ్య అతిథిగా ఆహ్వానించినందుకు కూడా వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటున్నాను. చాలా సంతోషంగా ఉంది. ఒక మహిళా దినోత్సవాన్ని సెలబ్రేట్ చేయడానికి ఇంతమంది మగవాళ్ళు కష్టపడడం చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ నిజంగా. అంటే ప్రతి ఒక్క మహిళ విజయం వెనకాల ఎన్నో కుటుంబాలు ఉంటాయి. ఈ మాట నేను చాలా సార్లు చెప్తూ ఉంటాను, ప్రతి చోట చెప్తూ ఉంటాను. ఎందుకంటే మేడం కానీ ఒక మహిళ చేతిలో ఒక ల్యాప్టాప్ ఉండొచ్చు, లాఠీ ఉండొచ్చు, అలాగే స్టెథోస్కోప్ ఉండొచ్చు, టీచర్ గా బెత్తంగా పిల్లల్ని బెదిరించవచ్చు, మైక్ ఉండొచ్చు. ఇలా వస్తువు మారిన ఒక మహిళ మోసేటువంటి బాధ్యత ఎప్పుడు మారదు. ఆ బాధ్యతని 100% నిర్వర్తించడంలో ఆమె డెడికేషన్ కూడా ఎక్కడ మారదు. అలాగే మహిళని పంచభూతాలతో నేను పోలిస్తూ ఉంటాను. మన పంచభూతాలు అంటే అందరికీ తెలుసు. భూదేవికి ఎంత ఓర్పు ఉంటుందో మహిళలకి కూడా అంత ఓర్పు ఉంటుంది. అలాగే ఆకాశం అంతా విశాలమైన మనస్సు ఉంటుంది. ఎంతటి వారినైనా తన క్షమాగుణంతో, తన ప్రేమతో మన్నించేటువంటి, హక్కును చేర్చుకునేటువంటి విశాలమైన మనస్సు మహిళలకి మాత్రమే సొంతం. అలాగే నీరు ఏం చేస్తుందండి మనకి చెప్పండి? దాహం తీరుస్తుంది, పంటల్ని పండిస్తుంది, భూమిని సారవంతం చేస్తుంది. మన 5,000 నోట్లోకి వెళ్తున్నాయన్న మనం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం, which is a very proud moment because today the generation is completely revolving around the artificial intelligence. So artificial intelligence ని మనం ఒక రకంగా చూసుకుంటే that is completely an artificial, but అది ఎక్కడి నుంచి వచ్చింది అంటే that is of human intelligence. ఆ హ్యూమన్ ని సృష్టించింది ఎవరు, దాని కర్త ఎవరు అంటే of course the woman, because the woman is a very greatest power and embodied mind will be there. So తను లేకపోతే ఏ శక్తి లేదు. సో మోడర్న్ టెక్నాలజీలో మోడర్న్ అల్గారిథమ్స్ వస్తున్నాయి, మోడర్న్ డెసిగ్నేషన్ ప్యాటర్న్స్ వస్తున్నాయి, సో మెనీ థింగ్స్, డిజైన్స్, ఎవ్రీథింగ్ ఆర్టిఫిషియల్ ఈస్ గోయింగ్ టు బి టూ. బట్ ఆ ఆర్టిఫిషియల్ని క్రియేట్ చేసింది నాట్ ఓన్లీ అ నార్మల్ పర్సన్, ఇట్ ఈస్ వాజ్ అ వెరీ డెడికేటెడ్ పర్సన్. దాని వెనకాల ఒక ఉమెనే ఉంది. బికాజ్ నేను గట్టిగా నమ్ముతాను ఏంటంటే సృష్టిలో ఒక శక్తి పుట్టింది అని అంటే దాన్ని పుట్టించే శక్తి కూడా ఒక ఉమెన్కి మాత్రమే ఉంటుందని. సో దిస్ ఈస్ గోయింగ్ టు బి అన్ వెరీ విజిబుల్ అండ్ విచ్ ఈస్ గోయింగ్ టు బి అన్ పవర్స్. ఏవైతే పంచభూతాలలో కనిపించని ఒక పవర్ ఉంటుంది, దట్ పవర్ ఈస్ ఓన్లీ కమింగ్ అప్ ఫ్రమ్ ద ఉమెన్స్. సో ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు బి అన్ అ ఉమెన్. సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు Anna Jyoti ma'am and Anna Reddy sir to be calling to me into this doctorate process. So I'm very happy to be Anna here. So wish you a happy Women's Day once again.
లేరు అవార్డు ఉన్నాయి అందరు తీసుకున్నారు. ఒక్క నిమిషం పెట్టరా. ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం ప్రతి ఒక్కరు కూడా ఎంతో సంతోషంగా జరుపుకుంటున్నారు. ఇట్లాంటివి ఆడవాళ్ళు ఎన్నో సాధికారత సంపాదించుకున్న ఈరోజు